వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ లో జరగనుంది. ఇంకా 5 నెలలే సమయం ఉంది. ఇప్పటి నుంచే 5 టెస్టుల ఈ సిరీస్ ను నెగ్గేందుకు ఆస్ట్రేలియా కోచింగ్ బృందం తమ వ్యూహాలకు పదును పెట్టింది. ఎలాగైనా టీమిండియాను ఓడించి ట్రోఫీని సగర్వంగా తమ దేశానికి తీసుకెళ్లాలనేది ఆస్ట్రేలియా ఆలోచన. అందుకోసం బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసినట్లు ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ వెల్లడించాడు. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి నాగపూర్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు మాకు తగినంత సమయం ఉందని అనుకుంటున్నా. భారత్ లో మేము ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం లేదు. అయితే భారత్ లో వాతావరణం పిచ్చును అర్థం చేసుకునేందుకు మా ట్రైనింగ్ క్యాంప్ ను ఏర్పాటు చేసుకుంటున్నాం. వేదిక ఎక్కడనేది ఇప్పుడే చెప్పలేను. గతంలో యుఏఈలోను ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. బెంగళూరులోని ఓసారి ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకున్నాం. టీమిండియాలోని ప్రతి ఆటగాడికి ఎలా చెక్ పెట్టాలనే అంశాలపైన లోతుగా దృష్టి సారించామని ఆస్ట్రేలియా కోచ్ తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్ లో న్యూజిలాండ్ తో మేము 4 టెస్టుల సిరీస్ ఆడుతున్నాం. అందులో భాగంగా ఆడిన ప్లేయర్లలో ఎవరు భారత్ లో రాణించగలరని భావిస్తే వారిని ఎంపిక చేస్తాం. మరీ ముఖ్యంగా స్పెషలిస్ట్ ఆటగాళ్ల వైపే మొగ్గు చూపుతాం. అలాగని కివీస్ తో తలపడిన టీం నే భారత్ కు పంపిస్తామని ఖచ్చితంగా చెప్పలేం. అయితే కీలకమైన ఆటగాళ్లు మరింత సన్నద్ధత అయ్యేలా చూసుకుంటామని మెక్డొనాల్డ్ స్పష్టం చేశాడు. కాగా 2004-05 నుంచి భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి ఆ లోటును పూడ్చుకోవాలని కంగారుల ఆకాంక్ష. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఇందులో గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.